తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు గుర్తొచ్చేది లెజెండరీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటివారు. ఇందులో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి గొప్ప కుటుంబంలో ఏఎన్ఆర్ తర్వాత మళ్ళీ అంతటి స్టార్డమ్ సంపాదించుకున్నాడు అక్కినేని నాగార్జున. అయితే నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్, మేనల్లుళ్ళు సుమన్, సుశాంత్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలు చేశారు. కానీ వీరిలో ఎవ్వరికీ తాత మరియు తండ్రికి వచ్చినంత స్టార్డమ్ రాలేదనే చెప్పాలి. అక్కినేని కుటుంబం నుంచి కూడా ఒక హీరోయిన్ ఉందని చాలా మందికి తెలీదు. ఆమె ఎవరో కాదు, ఏఎన్ఆర్ ముద్దుల మనవరాలు సుప్రియ. తన తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తాత దగ్గరే గారాబంగా పెరిగింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కానీ హీరోయిన్ గా ఆమె పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తాతగారి సలహా మేరకు అన్నపూర్ణ స్టూడియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త ఒకప్పటి హీరో అయిన చరణ్ రెడ్డి. ఇతని స్వస్థలం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. ఈయన 2001వ సంవత్సరంలో వచ్చిన ఇష్టం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమా ఈయనకు అంతగా సక్సెస్ ని తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత సుప్రియతో స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే సుప్రియ సహజంగా చాలా పొగరు, దురుస్తనం కల అమ్మాయి. దీంతో ఆడపడుచు అన్న పెత్తనంతో సుమన్, కీర్తిరెడ్డిలు విడిపోవడానికి దారి తీసింది. సుప్రియ తన భర్తతో కూడా ఇలానే ప్రవర్తించటం అతనికి నచ్చేది కాదు. ఆమె ప్రవర్తనకి ఎంతగానో కుంగిపోయేవాడు. దాంతో తాగుడికి బానిసై లివర్ కూడా చెడిపోయింది. ఇది నచ్చక సుప్రియ అతడికి విడాకులు కూడా ఇచ్చింది. ఈమె విడాకులిచ్చిన సంవత్సరానికి అతను గుండెపోటుతో మరణించాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆయన చనిపోయిన తర్వాత కానీ తెలియలేదు అతడు అక్కినేని కుటుంబానికి చెందినవాడని. అంటే పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు అంత ఈజీగా బయటకు రావని, దానికి కారణం వారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అని అందరికీ తెలిసిందే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.